ఒక ఫాక్తు పొలిటికల్ కామెంట్ రాజకీయ వ్యాఖ్య చేసినందుకే ప్రొఫెసర్ క్షమాపణ చెబుతూ పోతే, ఆయన మీద కేసులు పెడితే మళ్ళీ, ఆయన మీద ఏకంగా దాని మీద కేసులు ఫైల్ చేస్తే, మరి ఆ ఫైల్ చేయించినటువంటి పార్టీ అధ్యక్షుడు వాలంటీర్లు 33,000 మంది అమ్మాయిలను అమ్మేశారు సంఘ వ్యతిరేక శక్తులకు. 33,000 అమ్మాయిలను 33,000 మంది అమ్మాయిలను అమ్మేశారన్న ఆయన మీద ఎటువంటి సెక్షన్లు పెట్టాలి? ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చేత కాలేదని చెప్పి వీళ్ళు నిరూపిస్తూ ఉన్నారా? ఇటువంటి వాటి మీద కేసులు పెడితే ఎన్ని పెట్టాలి? నా కొడుకును పీక పిసికి చంపేస్తాన్న ఆయన మీద ఎన్ని పెట్టాలి? చేతిలో చెప్పు తీసుకొని రండా నా కొడుకులారా, క్రికెట్ బ్యాట్లతో హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకుందామా, ఒక్కొక్కరి పీక పిసికి మట్టిలో కలిపేస్తా, పాతేస్తా నా కొడకల్లారా అన్నోళ్ళ మీద ఏం పెట్టాలి? ఇది ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటి రెండు కాదు. జగన్ ఇంట్లో గంజాయి ఉందన్నారు, జగన్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయన్నారు, జగన్ ఇంటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతుందన్నారు, జగన్ ఇంటికి గంజాయి డ్రగ్స్ వచ్చాయట, ట్రక్కులు వచ్చాయని. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు. చివరికి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ భార్య గారి మీద నీచమైనటువంటి ఏమంటారు వెబ్ సిరీస్ సినిమాలు అని చెప్పి తీశారు. ఏ కేసులు పెట్టాలి? ఎన్ని కేసులు పెట్టాలి? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి అసలు ఫక్తు రాజకీయ కామెంట్, చాలా వెరీ బేసిక్ కామెంట్. దానికి ఇన్ని కేసులు, ఇంత విరుచుకుపడడం. మొత్తం మీద నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ గారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం క్షమాపణ చెప్పుకుంటూ ఆయన ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్న ఒకటైతే ఆయన నిరూపించారులేండి. భావ ప్రకటన, ప్రజాస్వామ్యము ఇటువంటివి ఏవీ లేవు. మనం అవి ఉన్నాయని చెప్పి మనం ఏదైనా కనుక ఒక కమెంట్, ఒక వ్యాఖ్య చేశాము అంటే దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, కేసులు పెడతారు, మాట్లాడారు, పర్సనల్ అటాక్ చేస్తారు. ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మొత్తం మీద ప్రొఫెసర్ గారు అయితే నిరూపించారు. పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అని. బాబోయ్, ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఇట్లా ప్రవర్తించి ఉంటే ఇంతకుముందు ప్రభుత్వాలు కారు మీద ఎక్కి ఊరేగిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ప్రతి దాంతోనూ చెత్తరాజకీయం చేసి అసలు ఎన్ని మాటలు, ఎన్ని అలిగేషన్స్ వాళ్ళ మీద ఎన్ని పెట్టాలి? వామ్మో, పాలకులు అనబడే వాళ్ళల్లో ఇంత అసంతృప్తి, ఇంత ఫ్రస్ట్రేషను, ఇంత భరించలేనితనం ఉంటే కనీసం అకౌంటబిలిటీ ఎక్కడా కనిపించదు, జవాబుదారీతనం ఉండదు, ఒక విమర్శను భరించలేరు. ఇంత దారుణంగా అసలు అధికారాన్ని నడుపుతున్నటువంటి పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎడిటింగ్ వీడియోలు పెట్టి ప్రొఫెసర్ని అటాక్ చేశారు అంటేనే ఇంకా పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఆంధ్రప్రదేశ్లో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు అర్థం చేసుకోలేరా? ఏం పర్వాలేదు. ఈరోజు సంతోషపడే వాళ్ళు రేపు బాధితులు, రేపు సంతోషపడే వాళ్ళు ఎల్లుండి బాధితులు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే అందరూ బాధితులే. అయితే కొంత ముందు కొంత వెనక. మీరు ఈ లైన్లో అయితే గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని వేల సార్లు చెప్పి ఉంటాను, సిస్టమ్ లాగా ఉండాలి. ప్రజాస్వామ్యం లాగా, భావ ప్రకటన లాగా ఉండాలి. ఎక్కడైనా ప్రభుత్వాలు బాధ్యతగా ఉంటే అధికారంలో లేని వాళ్ళు దూకుడుగా ఉంటారు జనరల్గా. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళే ఏందో చేస్తున్నారు నానాయాగి. అసలు అధికారంలో ఉన్నామన్న సంగతి వాళ్ళు బహుశా ఇప్పటికీ నమ్మలేకున్నారేమో. దారుణమైన విమర్శలు, దారుణమైన ఎడిటింగ్లు, ఫేకులు, బాబోయ్.